దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క వారం పరిశుద్ధ వారము అని పిలుస్తారు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే యేసయ్య ఈ లోకములో జీవించి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆఖరి రోజులు అని కూడా మనము చెప్పవచ్చు. ఈ ఆఖరి వారములో ఏం జరిగింది, ఆయన ఏం చేశారు, ఆయన ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి విషయాలు చాలా సంవత్సరాలుగా మనము వాక్యంలో నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నిన్న యేసయ్య గాడిద మీద యెరూషలేములోనికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు జనులు కేకలు వేస్తూ, జనులు హోసన్నా అని అరుస్తూ, ఏ రీతిగా ఆయనను యెరూషలేములోనికి ఆహ్వానించారో నిన్నటి కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు దేవుడు తన వాక్యములో నుంచి తెలియచేసినటువంటి కొన్ని విషయాలను ఈ రాత్రి మనము ధ్యానం చేద్దాం. యాక్చువల్గా ఇది నిన్నే చెప్పాలి, సమయం సరిపోక నిన్న చెప్పలేదు కాబట్టి క్లుప్తంగా ముందు ఆ విషయాలు చెప్పి ఆ తర్వాత ఈరోజు యేసయ్య భూలోకంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు నేను మీకు కొన్ని తెలియచేస్తాను. ఆయన యెరూషలేములోనికి వచ్చిన తరువాత ఏం జరిగింది అంటే 12వ వచనంలో కనబడుతూ ఉంటుంది. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారి అందరినీ వెలగొట్టి రోకల మార్చువారి బల్లలను చాలు ఇక్కడ చిన్న సందర్భాన్ని మనము చదువుదాం. ఏంటి ఆ విషయం అంటే, దేవాలయములో ఆయన ప్రవేశించేసరికి ఏం చేశారంట? క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను, గొవ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి. చూడండి ఒకసారి ఇక్కడ ఈ యొక్క విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే ఏం జరుగుతూ ఉంది, మందిరములో ఏం జరుగుతూ ఉంది? యేసయ్య ప్రేమమయుడు అని, యేసయ్య జాలి కలిగిన వాడని, యేసయ్య దయామయుడు అని, ఈ రీతిగా ఆయనను గురించి మనము అనేక సందర్భాలలో వింటూ ఉంటాం. ఆయన ఎప్పుడు కూడా దయగలిగిన మాటలే మాట్లాడారు అని వాక్యంలో ఆయన గురించి మనము వింటూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన యొక్క పరిచర్యలో 3.5 సంవత్సరములలో ఎప్పుడు చూడనటువంటి రీతిగా ఆయన కోపపడుతున్నట్టుగా, ఆయన కఠినముగా మాట్లాడుతున్నట్టుగా, కఠినముగా వ్యవహరిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనకి కనబడుతూ ఉంది.
ఏంటి ఆ విషయం అంటే, దేవాలయంలో ప్రవేశించి జనరల్గా చర్చిలోకి మనందరం వచ్చాం. వచ్చేసరికి స్టార్టింగ్లో వచ్చే వాళ్ళకి ఏమి ప్రారంభించబడాల, ఏమనుకోరు, నేను ముందొచ్చా అనుకుంటారు అంతే. ప్రార్థన చేస్తూ ఉండగా వచ్చారు, లోపలికి రాగానే ఏమనుకుంటారు, స్టార్టింగ్ ప్రేయర్కే వచ్చేసా. పాట పాడుతూ ఉండగా వచ్చారు, ఏమనుకుంటారు, మొదటి పాట అనుకుంటా, పర్లేదు ఫస్ట్ పాటకే వచ్చేసా. లేకపోతే వాక్యం స్టార్ట్ అయిన తర్వాత వచ్చారు, ఏమనుకోవచ్చు, అమ్మో వాక్యం అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ముగింపు ప్రార్థన అప్పుడు వచ్చారు, అప్పుడే అయిపోయిందా అనుకోవచ్చు. ఆశీర్వాదం ఇస్తా ఉండగా వచ్చారు, ఏమనుకోవచ్చు, అమ్మయ్య ఆశీర్వాదం అయినా దక్కిందిలే అనుకుంటారు కొంతమంది. మీరు మందిరంలోకి వచ్చేసరికి ఈ మందిరంలో కొన్ని షాపులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఎలాగుంటుంది మీకు? మందిరంలోనికి ఎంటర్ అవటం కొన్ని షాపులు కనబడితే మీ యొక్క ఆలోచన ఎలాగుంటుంది? ఒరే ఇదేంటిది, నేను చర్చిలోకి వచ్చానా ఎక్కడికి వచ్చానా అనుకుంటారా లేదా? యేసయ్య ఆయన దేవాలయంలోకి వెళ్ళేసరికి అది దేవాలయం అనేది దేవాలయముగా కాకుండా ఎలా కనబడుతుందంట? క్రయ విక్రయములు చేయువారు కనబడేసరికి, అరే నా మందిరములాగా ఉండాలి, కానీ దీనిని మీరు అలా చేశారు, దొంగల గుహగా చేశారు. ఆయన తట్టుకోలేకపోతున్నాడు, ఆయన భరించలేకపోతున్నాడు. మందిరం అనేది ఎలా ఉండాలి? మందిరములాగానే ఉండాలి. అది ఆయన కోరుకుంటున్నటువంటి విధానం. కానీ అక్కడ ఆ మందిరములా కాక క్రయ విక్రయములు కనబడుతూ ఉన్నాయి. ఒకటి ఇంకేం కనబడుతున్నాయి? రోకలు మార్చువారు కనబడుతూ ఉన్నారు. ఎక్స్చేంజ్ అనమాట. 10 రూపాయలకి 5 మిర్చి, మీకు 10 రూపాయి బిళ్ళలు కావాలా, ఇగో ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే మీరు 10కి 10 రావు, 10కి 9 వస్తాయి. అంటే వ్యాపారం. అదేంటది? వ్యాపారం. చేబదులు తీసుకునేది కాదు, అది వ్యాపారంలాగా చేస్తూ ఉన్నారు. ఇంకేం కనబడుతున్నాయంట? గొవ్వలమ్మువారు అంటే పక్షులు అమ్ముతూ ఉన్నారు. ఆ కాలములో మందిరంకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే నేను పాపం చేశాను అనే ఆలోచన కలిగిన వారు ఏం చేయాలి? అక్కడ పాపానికి తగినటువంటి పాప పరిహారార్థ బలులు ఇవ్వాలి. కొంతమంది గోవులు ఇచ్చేవారు, కొంతమంది కోళ్ళు అర్పించేవారు, కొంతమంది మేకలు రక్తము, కొంతమంది పశువుల రక్తమును చిందించేటువంటి వారు. అయితే ఈ గొవ్వలు అనేటువంటివి ఏకంగా ఎక్కడ తీసుకొచ్చారు? సరాసరి దేవాలయములోనికి తీసుకొచ్చేసారు. ఆలోచన వచ్చేది. యేసయ్య ఎప్పుడైతే ఇవన్నీ చూశారో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? వాటినన్నిటినీ పడద్రోసి, అయ్యే డబ్బులు పడేసారేంటి, అయ్యో పక్షులు ఎగిరిపోతున్నాయి. యేసయ్యకి అది ముఖ్యం కాదు. యేసయ్యకి అది ముఖ్యం కాదు. డబ్బులు కింద పడిపోతున్నాయి, అది ముఖ్యం కాదు. అక్కడ లేకపోతే గొవ్వలు ఎగిరిపోతున్నాయి, అది ముఖ్యం కాదు. లేకపోతే మందిరములో క్రయ విక్రయములు చేయవారు అటు ఇటు చెల్లాచెదరైపోతున్నారు, అది ముఖ్యం కాదు. కారణం ఏంటంటే మందిరం ఆయనకి ఎలా కనబడాలంట? మందిరముగానే కనబడాలి. మందిరం ఎలా కనబడాలి? మందిరములాగానే కనబడాలి. ఆయన అంటున్నమాట, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును.
ఇక్కడ ప్రార్థనలు జరగాలి, ప్రార్థనలు ఉండాలి. అలాంటి ప్లేసులో ప్రార్థనకు బదులుగా వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. ప్రార్థనకు బదులుగా చిల్లరలు లేకపోతే గువ్వలు అమ్ముకునేటువంటి పరిస్థితి. ఇవన్నీ ఆయన తట్టుకోలేకపోయారు. అందుకే ఆయన యెరూషలేములో ప్రవేశించిన తరువాత తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడి ఆయన దేవాలయంలో యెరూషలేములోకి ప్రవేశించిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే దేవాలయాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారు. దేవాలయాన్ని ఏం చేస్తున్నారు? శుద్ధి చేస్తూ ఉన్నారు. దేవాలయము శుద్ధి అంటే తుడిసి బూజులు దులిపి రంగులేసి ఆ శుద్ధి కాదు ఆయన చేసేది. ఆయన చేసేది ఆ శుద్ధి కాదు. ఆలోచన చేయండి. ఆత్మ సంబంధమైన శుద్ధి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ రాత్రి మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే వాక్యాలు చెప్తా ఉన్నాయి, మన శరీరం లేకపోతే మన దేహము ఏమై ఉన్నది? ఆయన యొక్క ఆలయమై ఉన్నది. ఆయన యొక్క ఆలయమై ఉన్నటువంటి మన ఈ యొక్క శరీరము లేక దేహము ఇది కూడా ఇప్పుడు ఎలా ఉండాలి అంటే శుద్ధిగా ఉండాలి. ఇది కూడా ఆత్మ సంబంధమైన శుద్ధి కలిగి ఉండాలి. ఆ తర్వాత ఆయన చేసినటువంటి ఇంకా కొన్ని క్రియలు ఏంటి అంటే గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దేవాలయంలో యేసయ్య ఉన్నాడు అనేటువంటి విషయం ఎప్పుడైతే కొంతమంది విన్నారో ఆ కాలములో ఎవరెవరైతే గుడ్డివారిగా కుంటివారిగా బలహీనులుగా ఉన్నారో వారందరూ కూడా పరుగున ఎక్కడికి వచ్చేసారు? యేసయ్య దగ్గరకు వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? యేసయ్య దగ్గరకు వచ్చేసారు. ఎందుకు యేసయ్య దగ్గరికి రావటం అంటే వారికి ఉన్నటువంటి బలహీనతల నుండి స్వస్థత కొరకు, వారి యొక్క దేహములు స్వస్థత పొందుకోవాలి అని. అంటే దేవుని యొక్క వాక్యములో మీకు ఇంకొక మాట చెప్పాను, మన దేహము ఏమై ఉన్నది? దేవుని ఆలయమై ఉన్నది. అయితే ఈ దేహం అనేటువంటిది కూడా ఆరోగ్యముగా ఉండాలి. ఈ దేహం అనేది కూడా ఎలా ఉండాలి? ఆరోగ్యముగా ఉండాలి. ఆయన యొక్క మందిరం అనేది ఎలా ఉండాలి? నీట్గా ఉండాలి. కాబట్టి ఆయన వచ్చిన ప్రతి ఒక్క బలహీనులను ఆయన ఏం చేశారంట? బాగు చేశాను, స్వస్థపరిచాను అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. అయితే ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను ఆయన స్వస్థపరిస్తే వారికి ఎలా కనబడుతుందంట? ఏంటబ్బా ఈయన వింత కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఏంటినా ఇలాంటి వింతలు చేస్తూ ఉన్నాడు, ఇంతకుముందు ఆయన చేయలేదా? చేశాడు. కానీ వారు చాలామంది గ్రహించడం లేదు, తట్టుకోలేకపోతున్నారు, దానిని జీర్ణించుకోలేకపోతున్నారు. కల్లారా చూసేసరికి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఏంటినా వింతలు చేస్తూ ఉన్నాడు. ఇంకేముంది వాక్యంలో? దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి ఏం చేస్తున్నారంట? కోపముతో మండిపడి ఈ చిన్న పిల్లలు కూడా ఏం చేస్తున్నారు? దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము. ఒకటి ఆల్రెడీ పగలంతా కూడా ఇదే మాట, ఆయన గాడిద మీద వచ్చుచున్నంతసేపు ఇదే మాట, దావీదు కుమారునికి జయం, దావీదు కుమారునికి జయం అవారు అని అరుస్తూనే ఉన్నారు. కాబట్టి సేమ్ డైలాగ్ మందిరములోకి వచ్చిన తర్వాత కూడా వారు ఏం చేస్తున్నారు? దావీదు కుమారునికి జయం అని వారు చెప్తా ఉన్నారు, కేకలు వేయుచు ఉన్నారు. కానీ వాళ్ళకి ఏమవుతా ఉందంట?
ఎప్పుడైతే వీరు అలా చూశారో కోపముతో మండిపడి, ఎంత మంట వచ్చేసిందో వీళ్ళకి. ఎవరికి? శాస్త్రులకి, పరిసయ్యులకి. వాళ్ళకి దావీదు కుమారునికి జయం అంటే మండిపోతూ ఉన్నారు. కొన్నిసార్లు కొంతమందికి అప్పుడప్పుడు ఇలాగ మంట వస్తూ ఉంటుంది. ఏది? మామూలు కారం తింటే వచ్చే మంట కాదు, లేకపోతే ఎండలో ఎక్కువ ఎండ తగిలితే వచ్చే మంట కాదు. అప్పుడప్పుడు కొన్ని రకాలైన మంటలు వస్తూ ఉంటాయి కొంతమందికి. నచ్చింది చేయకపోయినా, చెప్పింది ఇష్టం లేకపోయినా, లేకపోతే వేరే వాళ్ళు ఏదైనా మనల్ని ఎదురుగుండా ఎవరు ఎదురుగుండా అన్నా కొన్నిసార్లు లోపల మంట పెరిగిపోతూ ఉంటుంది కదా. ఆలోచన చేయండి. పరిసయ్యుల మంటలు కూడా అలాగే ఉన్నాయి ప్రస్తుతానికైతే. పరిసయ్యుల యొక్క మంట కూడా అదే. ఏమంట? ఏంటి ఆయనకు చేయమంటున్నారు, మేము ఉన్నది ఇక్కడ దేనికి? మాకు చేయమనకుండా ఆయనకి చేయమంటావు ఏంటి అన్నట్టుగా వారు మండిపోతూ, ఏంటి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని యేసయ్యను అంటే, అందుకు యేసయ్య అంటున్నాను, వింటున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరు అన్నాడు చదవలేదా? జనరల్గా శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ ఎవరైనా పరిసయ్యులుగా ఉండాలి అనుకుంటే, శాస్త్రులుగా ఉండాలి అంటే వారు ధర్మశాస్త్రం అంతటిని చదివి బట్టి ఉండాలి. సో వాక్యం అంతా వాళ్ళకి తెలుసు. అందుకనే యేసయ్య ఏమంటున్నాడంటే, మీరు ఎప్పుడు చదవలేదా? మీరు ఆల్రెడీ శాస్త్రులు కదా, మీరు ఆల్రెడీ పరిసయ్యులు కదా, మీకు ధర్మశాస్త్రం తెలుసు కదా, ఆల్రెడీ చదివారు కదా, కాబట్టి మీరు దీనిని ఎప్పుడు చదవలేదా? ఆలోచన చేయండి. అయితే ఇలాగున యేసయ్య వారితో మాట్లాడి అక్కడి నుండి ఆయన బయలుదేరి బేతనియాకి వెళ్ళి అక్కడ బస చేశాను. అక్కడికి 1 డే అయిపోయింది. 18వ వచనంలో, ఉదయం పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా. సో ఇక్కడ మీరు ఆలోచన చేస్తే ఆయన యెరూషలేమునకు వచ్చారు. ఆ నైట్కి మరలా అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారంట? బేతనియాకి వెళ్ళి ఆ నైట్ అక్కడ ఉండి తెల్లవారి మరల ఆయన పట్టణమునకు మరల వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. ఆ సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నట్టుగా నేనేవో కాపు కాయుకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. రైట్. ఇక్కడ మరికొన్ని విషయాలు మనం గమనించాలి. ఏంటి ఆ విషయాలు అంటే, ఒకటి, ఆయన ఆకలిగొనెను అని చదువుతూ ఉన్నాం. ఆయన ఆకలిగొనెను అని చదువుతూ ఉన్నాం. జనరల్గా ఆయన ఆకలిగొనెను, దాహము దాహానికి ఏమైనా కావాలి అని అడిగినటువంటి సందర్భాలు ఇక్కడే కనబడతాయి, ఆఖరి దినాలలోనే కనబడతాయి. అంతకుముందు ఎక్కడ కూడా నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టండి, నాకు బిర్యానీ పెట్టండి, రొట్టెలు పెట్టండి, అదేవ్వండి ఇదేవ్వండి అని ఆయన తన పర్సనల్ నీడ్స్ని అడిగినట్టుగా ఎక్కడ కూడా మనము చూడం. కానీ ఇక్కడ ఆయన అడుగుతూ ఉన్నాడు, ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది. 1. 2, ఆయన ఏం చూశాడంట? త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి. రైట్. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మీరు గమనించండి. అదేంటంటే, నిన్న కూడా ఆయన వెళ్ళాడుగా, అదే దారిలో వెళ్ళాడుగా, అదే పట్టణంలోకి వెళ్ళాడుగా. నిన్న చూశాడా దాన్ని? చూశాడో లేదో మనకు తెలియదు, కానీ
ఆ చెట్టు దగ్గరికి అయితే నిన్న వెళ్ళా, చెట్టు దగ్గరికి నిన్న వెళ్ళ. వాక్యంలో చదువుతున్నాం కదా, మరలా వెళ్ళుచుండగా. ఎక్కడికి? యెరూషలేములోనికి మరలా వెళ్ళుచుండగా. అంటే దాని అర్థం ఏంటి? మరలా అదే పట్టణానికి వెళ్తున్నాడు, మరలా అదే దారిలో వెళుతూ ఉన్నారు. అయితే నిన్న ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాల, ఈరోజు ఆ చెట్టు దగ్గరికి ఆయన వెళ్తూ ఉన్నాడు. ఈ రెండు విషయాలను మీరు ఒకసారి ఆలోచన చేయండి. నిన్న ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాల, ఈరోజు ఆ చెట్టు దగ్గరికి ఆయన వెళుతూ ఉన్నాడు. అయితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఆ చెట్టు దగ్గర ఏముందంట? ఆకులు తప్ప మరి ఏమియో కనబడలేదు. ఏం కనబడుతున్నాయి? ఆకులు తప్ప మరి ఏమియో కనబడలేదు. ఓకే, ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. చెట్టు ఆకులతో ఉంటే సరిపోతుందా? ఒక చెట్టు ఆకులతో ఉంటే సరిపోతుందా? మీరేమంటారు? ఏమంటే మా చెట్టుకి ఇన్ని ఆకులు ఉన్నాయో తెలుసా అంటారా? మీరు మా ఇంట్లో ఒక చెట్టు పెరుగుతుందండి, ఆ చెట్టుకి ఎన్ని ఆకులో అని అంటారా మీరు? ఏమన్నాలి మనం? చెట్టుకి ఎన్ని కాయలో అనాలి, లేక ఎన్ని పువ్వులో అనాలి, అంతేనా? ఈ రెండిటికి తప్ప వేరే ఏదైనా అంటామా? వేరే ఏదైనా అంటామా? గమనించండి, ఆకులు అనేవి చెట్టు నుంచి మనం ఆశించేది కాదు. ఆకులు అనేవి మనము చెట్టు నుంచి ఆశించేది కాదు. మనకు ఒక ఉద్దేశముతో చెట్టుని ఏం చేస్తాం? మనము ఇంట్లో పెంచుకుంటాం. చెట్టుని ఒక ఉద్దేశముతో మన ఇంటిలో దానిని నాటుతాం కదా. ఒకసారి ఒక స్కూల్లో టీచర్ పిల్లలకి ఎగ్జామ్ పెట్టిందంట. పిల్లలకి ఒక టీచర్ ఎగ్జామ్ పెట్టిందంట. ఎగ్జామ్ పెడితే అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ పరీక్ష పేపర్ని కరెక్ట్ చేయటానికి ఇంటికి వెళ్ళిన తర్వాత టీచర్ దానిని కరెక్ట్ చేయటానికి సిద్ధపడుతూ ఉందంట. సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఆ రాసినటువంటి పేపర్లలో ఒక జవాబు ఆమెను బాగా ఆకట్టుకుందంట. ఆకట్టుకొని వాళ్ళ భర్తకు చెప్తా ఉందంట, ఏమండి ఈ పిల్లోడు చూడండి ఎలా రాశాడు జవాబు అని. ఆమె ఆ యొక్క జవాబును తన భర్తకు చూపిస్తుందంట. ఆయన అంటున్నాడంటే, ఏంటి ఇంత ప్రత్యేకంగా ఇంత స్పెషల్గా వచ్చి మరి నువ్వు చెప్తున్నావు, ఏం రాశాడు ఏంటి అని చెప్పి అడిగితే, అందులో ప్రశ్న ఏంటంటే నీ శరీరం గురించి రాయి అని ప్రశ్న వేశారంట. ప్రశ్న ఏంటి? నీ శరీరం గురించి రాయి అని రాశారంట. అప్పుడు జవాబు ఏం రాయాలి? జవాబు ఏం రాయాలి? నాకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ఇలాగున నా చేతులతో పని చేసుకుంటా, కాళ్ళతో నడుచుకుంటా, కళ్ళుతో చూస్తా, చెవులతో వింటా, సంథింగ్ ఏదో రాయాలి. అందరూ అలాగే రాశారంట. అందరూ కూడా అలాగే రాశారంట. కానీ ఒక పిల్లోడు మాత్రం చాలా అంటే చాలా స్పెషల్గా రాశాడంట. నీ శరీరం గురించి రాయి అంటే ఆ వ్యక్తి అన్నాడంట, అద్దం ముందు నుంచుంటే ఎలా కనబడుతున్నానో అదే నా శరీరం అన్నాడంట. ఏమన్నాడు? నేను అద్దం ముందు నుంచుంటే ఎలా కనబడుతున్నానో అదే నా శరీరం అన్నాడంట. ఆలోచన చేయండి. కొంతమందికి అద్దం ముందు నుంచుంటే టైం తెలీదు, కొంతమందికి అద్దం ముందు నిలబడితే టైం తెలీదు. మీకు తెలుసో తెలీదో, కొన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో బయట ఎంట్రన్స్లోనే పెద్ద పెద్ద అద్దాలు పెడతారు. ఎందుకో తెలుసా? షాపింగ్ మాల్లోకి ఒకేసారి పొలోమని వచ్చేయకుండా
లోపలికి హరీబరీగా లోపలికి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు లోపలికి వచ్చేసరికి అర్థం కంపెనీ దగ్గర తాగిపోతారంట అక్కడ. అది అర్థం కనబడేసరికి మన పని అది. కొంతమంది తల చూసుకుంటారు, కొంతమంది మొహం చూసుకుంటారు, కొంతమంది బట్టలు చూసుకుంటారు. బాగుందా, అక్కడికక్కడే అప్పటికప్పుడే సెట్ చేసేసుకుని సరి చేసేసుకుని అప్పుడు కానీ లోపలికి వెళ్తాం. ఎన్నిసార్లు చేసి ఉంటామో మనం కూడా ఎన్నిసార్లు చేసి ఉంటామో. చేశారా లేదా? సిగ్గుపడొద్దు. అద్దం కనబడేసరికి నేనైతే నా జుట్టు బాగుందో లేదో అని చూసుకున్నాను కొన్నిసార్లు, తప్పేముంది, చూశాను కాబట్టి చెప్తున్నా. నేను కూడా నా మొహం బాగుందా చూసుకున్నాను. ఎందుకంటే ప్రయాణం చేసి వెళ్తాం కదా, వెళ్ళేసరికి మొహం ఏ రకంగా మారిపోయింది. ఇంట్లో పౌడర్ కొట్టుకొని ఒక మందం చక్కగా వెళ్తాం. కొన్నిసార్లు ఈ తెల్లగా ఉన్న పౌడర్ కాస్త రోడ్డు మీద ఉన్నటువంటి మట్టి అంతా ఎగిరొచ్చి ఎర్రగా మారిపోద్ది, కంకర రంగులో మారిపోద్ది, బూడిద రంగులో మారిపోద్ది, జుట్టు కూడా మారిపోద్ది రంగులు. కారణం పరిస్థితులు. అందుకని ఏం చేస్తాం, అక్కడికక్కడే సరి చేసేసుకుంటాం, అక్కడికక్కడే తుడిచేసుకుంటాం, అక్కడికక్కడే సెట్ చేసేసుకుంటాం కదా. ఈ పిల్లోడు అన్నాడంటే, నీ శరీరం గురించి రాయి అంటే అద్దం ముందు నుంచుంటే నేను ఎలా కనబడతాను అదే నా శరీరం అన్నాడంట. గమనించండి, ఆ ఒక్క జవాబుకి టీచర్ చాలా ఆశ్చర్యపోయి ఆలోచనలో పడిందంట. ఆమె ఆలోచనలో పడింది. ఏంటి ఆ ఆలోచన అంటే, కరెక్ట్గా అలాంటి సందర్భంలోనే ఆమె ఈ ప్రశ్న వేసిన సందర్భంలోనే వాళ్ళ చర్చిలో దానికి ముందు ఆదివారం ఈ వాక్యమే విందంట. ఏ వాక్యం? అంజూరపు చెట్టు గురించి, త్రోవ ప్రక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు గురించి, కాయలు లేని ఫలములు లేని చెట్టు గురించి ఆమె వాక్యం వింటే ఆమె ఇప్పుడు ఆ యొక్క చెట్టుని గుర్తు చేసుకొని ఆమె ఆలోచిస్తుందంట, ఒకవేళ నేను కూడా అద్దంలో బయటికి ఇలాగున అంజూరపు చెట్టులాగా కనబడుతున్నానేమో. ఎలా కనబడుతుంది? నేను కూడా ఇలాగున అంజూరపు చెట్టులాగా కనబడుతున్నానేమో, బయటికి ఆకులతో కనబడుతున్నానేమో. ఆలోచన చేయండి. మనం కనబడవలసింది ఆకులతో కాదు, మనం కనబడవలసింది దేంతో కాదు? ఆకులతో కాదు. మనం కనబడవలసింది ఆకులతో కాదు. దేవుడు ఏం ఆశిస్తున్నాడు? ఫలములు ఆశిస్తున్నాడు. నీ నుంచి, నా నుంచి, మన నుంచి ఆయన ఫలములను ఆశిస్తున్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక్కసారి కొన్ని విషయాలను మనము పరిశీలన చేద్దాం. ఒకవేళ మనం అనుకున్నది ఆ చెట్టులో లేకపోయేసరికి ఏం చేస్తాం? చెట్టుని ఏం చేస్తాం? మీరైతే ఏం చేస్తారు? మీ ఇంట్లో ఒక చెట్టుని పెంచుతున్నారు. అది కాయలకైతే కాయల కోసం, పువ్వులకైతే పువ్వుల కోసం పెంచుతున్నారు. అనుకున్న కాయలు కాయలేదు, అనుకున్న పువ్వులు పూయలేదు. ఆ చెట్టుని మీరు ఏం చేస్తారు? ఒక సంవత్సరం చూశారు, పోనీ నెక్స్ట్ ఇయర్ అనుకున్నారు, ఇంకో సంవత్సరం అనుకున్నారు, ఇంకో సంవత్సరం అనుకున్నారు. అలాగా 4-5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిపోయింది, ఏ ప్రయోజనం లేదు. మీరేం చేస్తారు? వినబట్టోలా? దాచుకుంటారా? అలాగే పెట్టుకుంటారా? ఏం చేస్తాం? గమనించండి. సరే, చెట్టు కాదు, మీరు నాకు సరే జవాబు చెప్తేలా. ఒక వస్తువు ఉంది ఇంట్లో, అది దేనికి పనికిరాట్లా, హాల్లోనో బెడ్రూమ్లోనో అడ్డంగా కనబడుతుంది, అది దేనికి పనికిరాదు, వేస్ట్. అది ఏం చేస్తారు మీరు? అక్కడే పెట్టుకుంటారా? తీసి ముందు బయట పడేస్తారు, అవునా? తీసి ముందు బయట పాడేస్తారు. పాడేసేదైతే బయట పాడేస్తారు, పెట్టేదైతే బయట పెడతారు. ఎదురు సీసా అనుకో, పాడేస్తాయి, పగిలిపోద్ది, మళ్ళీ సీసా బెంగులు గుచ్చుకుంటాయి. కాబట్టి ముందు ఏం చేస్తాం? దానిని బయట పెడతాం. అది మన కళ్ళకి కనబడినప్పుడల్లా మనకేమవుతూ ఉంటుంది? చిరాకు రావచ్చు, కోపం రావచ్చు. నాన్న దేంట్రా బాబు, నా కళ్ళెదుట దీన్ని పాడేదామన్నా ఎవడో మళ్ళీ తీసి లోపల పెట్టారు అని కొంతమంది కోపంతో కూడా కేకలు
వేయొచ్చు. లేకపోతే కొంతమంది విసుకొచ్చి ఇంకా దానిని గురించి మిగతా వాళ్ళని తిట్టేస్తారు. ఇంట్లో వాళ్ళు తీయగా మిగతా వాళ్ళ ఇంట్లో తిట్టేస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు వేరే రకం, ఆ వస్తువు కూడా ఇంకా ఎలాగైనా పనిచేస్తుందేమో అని దానికి రిపేర్లు చేయడం ప్రారంభిస్తారు. కొంతమంది ఇంకా దానిని ఏదోలాగా ఉపయోగిద్దామని రిపేర్లు చేసి ప్రయత్నాలు కూడా చేయవచ్చు కదా. వస్తువు అయితే మరి చెట్టు గమనించండి, బయట పారేటగా ఉండదు. కాబట్టి ఏం చేయాలి? తవ్వాలి, ఎరువు వేయాలి, నీళ్ళు పెట్టాలి. మనం చేసే ప్రయత్నం మనం చేస్తాం. స్టిల్ అయినా ఏ ప్రయోజనం లేకపోతే, సో చెట్టు యొక్క ఉద్దేశం ఏంటి అంటే అదేం చేయాలి? ఫలాలు ఫలించాలి. ఫలించి ఏం చేయాలి? అది కొంతమంది యొక్క ఆకలి తీర్చాలి. చెట్టు యొక్క ఉద్దేశం ఒకటి ఫలాలు ఫలించాలి, తర్వాత రెండోది ఫలించిన తర్వాత ఇతరుల యొక్క ఆకలిని తీర్చాలి. అంతేనా కాదా? ఇప్పుడు మన చెట్టు మన ఇంట్లో కాయలు కాసిందనుకో, మనం చెట్టు కాయలు కోసిన తింటామా తినమా? మనం తిని ఎలాగ టేస్ట్ ఉందో చూడండి అని మన యొక్క తెలిసిన వారికో స్నేహితులకో ఇరుగు పొరుగు వారికో పెడతామా లేదా? గమనించండి ఒకసారి. చెట్టు యొక్క ఉద్దేశం ఏంటి? అది కాయలు కాయాలి, రెండు ఇతరుల యొక్క ఆకలి తీర్చాలి, మూడవది ఇంకోటి ఏం చేస్తారో తెలుసా? అదే చెట్టు యొక్క విత్తనముతో మరొక చోట ఏం చేస్తారు? దానిని ఏం చేస్తారు? ఈ చెట్టు చాలా మంచిది కాబట్టి ఈ కొన్ని కొమ్మలు ఉంటాయి, కొన్ని కొమ్మలు ఈ విరిచిపెట్టిన ములిచేటువంటి కొన్ని చెట్లు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారు? అలాంటి చెట్టు కొమ్మలను ఇరుచుకొని వచ్చి మరి మన ఇంట్లో పెంచుకుంటామా లేదా? అలాగనే చెట్టు యొక్క ఫలములతో మనం ఏం చేస్తాం? వేరే చోట మరలా అది మొలిచేటట్లుగా మనము చేస్తాం కదా. అయితే ఇక్కడ ఈ అంజూరపు చెట్టు యొక్క సమస్య ఏంటి? ఈ అంజూరపు చెట్టు యొక్క సమస్య ఏంటి? అదేం చేయట్లేదు? దాని ఉద్దేశాన్ని నెరవేర్చడం లేదు. అదేం చేయట్లా? దాని ఉద్దేశాన్ని అది నెరవేర్చడంలా, అంటే కాయలు కాయటంలా, అంటే ఫలములను ఫలించటంలా. ఆలోచన చేయండి. ఇప్పుడు మనము ఇంకొక రీతిగా ఆలోచన చేద్దాం. ఆ చెట్టుని మనతో పోల్చుకుందాం. ఆయనకు కావాల్సింది ఫలాలు. ఆయనకు కావాల్సింది ఏంటి? ఫలాలు, ఆకులు కాదు. ఆయనకేం కావాలి? ఫలాలు కావాలి. మరి మనము ఫలాలను ఫలించువారముగా ఉన్నామా లేదా? మనము ఫలములను ఫలించువారిగా ఉన్నామా లేదా? లోకానుసారమైన ఫలములు ఉండొచ్చు. ఉద్యోగం అని, వివాహం అని, బిడ్డలని, ఇల్లని, పొలమని, బండని, కారని, లేకపోతే ఏదైనా ఇంట్లో మంచి మంచి వస్తువులని, ఈ లోక సంబంధమైన ఫలములు నీలో కనబడవచ్చు. మంచిది, సంతోషం. కానీ ఆత్మ సంబంధమైన ఫలాలు మనము ఫలించగలుగుతున్నామా లేదా? ప్రార్థన పరులుగా ఉన్నామా లేదా? సువార్తను ప్రకటించగలిగే వారముగా ఉన్నామా లేదా? ఆయన యొక్క ఆశీర్వాదములను పొందగలిగే వారుగా ఉన్నామా లేదా? ఆయన ఆశీర్వాదములను ఇతరులకు మనము మరి ప్రకటించగలిగే వారముగా ఉన్నామా లేదా? ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యము ఈ రాత్రి మనతో మాట్లాడుతుంది. ఆత్మీయ ఫలములను మనము ఫలించగలుగుతున్నామా లేదా? ఇంకొక మాటలో చెప్పాలి అంటే, ఈ లోకంలో మనము పాపులుగా పుట్టాము. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అనేటువంటి రీతిగా నీవు దేవుని ఎదుట నీవు ఉండగలుగుతున్నావా? మారు మనసు అనేటువంటి ఫలమును నువ్వు ఫలించగలుగుతూ ఉన్నావా? ఆలోచన చేయండి.
మారు మనసు అనేటువంటి ఫలము, పాపక్షమాపణ అనేటువంటి ఫలము, అది ఏ రోజుకి ఆ రోజు మనము పొందగలుగుతున్నామా లేదా? ఈ చెట్టుకున్నటువంటి ఇంకొక సమస్య ఏంటి అంటే, ఇది చాలా పెద్దగా పెరిగింది, చాలా పెద్దగా పెరిగింది, చాలా ఆకులను కలిగి ఉంది, చాలా ఆకులను కలిగి ఉంది, చాలా నీడ కూడా ఇస్తుంది, చాలా నీడ కూడా ఇస్తుంది. అయితే నీడ పడటం వల్ల దాని కింద పెరగవలసిన మరికొన్ని మొక్కలు ఏమవుతాయి? ఎండ పడకపోతే కొన్ని మొక్కలు ఏమవుతాయి అంటే, ఇతరుల ఎదుగుదలకు నువ్వు ఎలాగున్నావు? ఆటంకంగా ఉన్నావా? అది కూడా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇతరుల ఎదుగుదలకు నీవు ఆటంకముగా ఉన్నావా? ఈ రాత్రి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇంకొకటి, అది పెరగడం వల్ల ఇతరులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, ఇతరులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇంకో మాటలు చెప్పాలంటే, సూర్యుడి నుంచి రావలసినటువంటి కొన్ని రకాలైనటువంటి మనకేమో కాల్షియం కోసం ఉదయాన్నే ఎండలో ఉండాలి అని అంటారు కదా, న్యూట్రిషన్స్ అంటాం అనమాట, మన బాడీకి కావలసినవి. అలాగ మొక్కలకు కావలసినటువంటి కొన్ని కిరణాలను కూడా ఇది ఏం చేస్తూ ఉంది? అడ్డుకుంటూ ఉంది ఈ చెట్టు. అంటే ఈ మిగతా మొక్కలకి కావలసినటువంటి ఆహారం ఏం చేస్తుంది? ఇది ఆటంకపరచచ్చు ఉంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ స్థలాన్ని కూడా ఏం చేస్తుంది అన్నమాట, వేస్ట్గా. ఎందుకంటే ఇది ఎదగదో, ఇది ఫలించదో, ఇతరులు ఫలించకుండా చేస్తుంది. ఇది ఫలించదు, ఇతరులు ఫలించకుండా చేస్తుంది. కాబట్టి యేసయ్య ఏం చేశాడు అంటే, ఆ చెట్టును చూచి వెంటనే, ఇక మీదట నీవు ఎన్నటికీ, ఒకసారి కాదు, ఈ పూట కాదు, ఈ కాలం కాదు, ఈ సంవత్సరం కాదు, ఎన్నటికీ నువ్వేం చేయొద్దు, కాపు కాయుకుందువు గాక. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి, ఎంత త్వరగా ఎండిపోయాను అని వారు చెప్పుకొనిరి. దేవుని యొక్క వాక్యములో యేసయ్యకు ఆ చెట్టు ఎండిపోవాలి అనేటువంటి కక్ష సాధింపు అయితే కాదు, కానీ మీరు గమనించండి, అది ఫలాలను ఫలించకుండా, అది ఫలించడం మానేసి ఇతరులు కూడా ఫలించకుండా అది ఆటంకంగా ఉంది అనేది ఆయన యొక్క వేదన, ఆయన యొక్క బాధ. ఈ రాత్రి మన జీవితంలో మనం ఫలించాలి. మనం ఫలించడం మాత్రమే కాదు, ఇతరులు కూడా ఫలించినట్లుగా మనము చేయాలి. అది విశ్వాసి యొక్క లక్షణం, అది విశ్వాసి యొక్క లక్షణం. అందుకని యేసయ్య అన్నాడు, ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తారన్నాడు, నరికి దానిని అగ్నిలో పారవేస్తాను అని అన్నాడు. కారణం ఏంటి? ఇది ఫలించదు, దీని ద్వారా మిగతావి కూడా ఫలింపకుండా చేస్తాయి. అయితే ఇదే సందర్భంలో యేసయ్య శిష్యులకి మరొక విషయాన్ని కూడా నేర్పిస్తూ ఉన్నాడు. అది ఏంటి అంటే విశ్వాసము గురించి. మనము 22వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే కింద వరకు అక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట,
ఈ కొండను చూసి మీరు పొమ్మంటే అది పోతుంది. మీకు విశ్వాసం కావాలి అని విశ్వాసము గురించినటువంటి ఒక గొప్ప పాఠాన్ని, గుణపాఠాన్ని యేసయ్య తన శిష్యులకు నేర్పించి ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవునికి వాక్యాన్ని వింటున్నటువంటి మనం, దేవుడు మన నుంచి ఏమి చూడాలని ఆశపడుతున్నాడంటే ఆకులు కాదు. ఏం కాదు? ఆకులు కాదు, మన బట్టలు కాదు, మన సోకు కాదు, మన యొక్క పరిస్థితులు కాదు, మన యొక్క డబ్బులు కాదు, మన అంతస్తు కాదు, మనకున్నటువంటి వస్తువులు కాదు, ఇవేమీ కావు. దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడు? మనము ఫలించిన ఫలాలు ఆయన చూడాలనుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రి ఎలా ఫలిస్తున్నాం? ఫలించే వారముగా ఉన్నామా? సంతోషం, దేవునికి మహిమ. ఫలించడం ఒకటే సరిపోదు, ఇతరులు నీ ద్వారా ఫలించినట్లుగా నీవు ఉండాలి. అలా కాకుండా నువ్వు ఫలించకుండా మానేసి ఇతరులు కూడా ఫలించకుండా నువ్వు ఆటంకంగా ఉంటే దేవుడు చెప్తున్నాడు, నరికి ఎక్కడేస్తానంటున్నాడు? అగ్నిలో పడవేస్తానంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఫలములను ఫలించేవారముగా ఉందాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. ఈ రాత్రి విన్న వాక్యాన్ని బట్టి ఫలాలు ఫలించే వారముగా ఉన్నామా లేదా? నువ్వు ఫలించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఫలిస్తూ ఇతరులు కూడా ఫలించేవారుగా చేయాలి, అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలా లేకపోతే అట్టివారిని దేవుడు నరికి వేస్తాను, నీ వలన ఎందుకు భూమి వ్యర్థముగా పోవాలి, ఆ ప్లేసులో మరొకటి ఉంటే అది ఫలిస్తుంది కదా అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఫలించువారుగా దేవుని దృష్టికి కనబడుతున్నామా లేదా అని మనల్ని మనము పరిశీలన చేసుకొని, దేవా నీ కొరకు నేను ఫలించాలి ప్రభువా, ఎలా ఫలించాలి, ఏ విషయాలలో ఫలించాలి, దేవుని అడుగుదాం. ఆయనే మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చి కొన్ని విషయాలను నీ వాక్యం ద్వారా ధ్యానించటానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. విన్న వాక్య ప్రకారముగా మేము జీవించడానికి, నడవటానికి, మరి ముఖ్యంగా నీ దృష్టికి మేము ఫలించే వారముగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచూ ఉన్నాం. సహాయం దయచేయండి, నీ మేలుతో నింపండి, నిబిడులుగా వర్ధిల్లటానికి సహాయం దయచేసి ఈ రాత్రి నీ సన్నిధిలోని నీ బిడ్డలందరినీ ప్రత్యేకముగా ఆశీర్వదించి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకరుని సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.